నమస్కారాలు. అయితే మరి మా గాల సుబ్రహ్మణ్యం గారు కాపునాడు అధ్యక్షులు మరి ఏ కార్యక్రమం చెప్పినా మరి పాయకాపల్లో నిర్లక్ష్యం ఉందని ముందుగా మాకు ఫోన్లు చేసి చెప్పే నాయకుడు గాల సుబ్రహ్మణ్యం గారు. అట్లాగే నేను కూడా మరి మొన్న బోండవమాన నాయకత్వంలో మరి మా గాల సుబ్రహ్మణ్యం గారు చెప్పి నువ్వు పార్టీలో చేరాల్సిందే అని మరి మురళీ గారు మా గాల సుబ్రహ్మణ్యం గారు చెప్పి అన్న ప్రకారం నేను కూడా ఒక 150 మందితో మరి బోండవమాన నాయకత్వంలో నేను చేరాను. ఏదైనా మన అనేది నేను కూడా మరి ఎవరెవరు ఉన్నారో నాకైతే తెలియదు. నాకు కూడా చాలా ఫోన్లు వచ్చి నన్ను చాలా ఇబ్బంది పెట్టారండి. అయితే నేను ఒకటే అన్నాను, మీరు అన్ని ఇబ్బందులు పెట్టొద్దు, నేనేం రాను. నేను అసలు మీకు ఎప్పుడు నేనేం పని చేయలేదు కదా, నా గురించి మీకెందుకు. మా సిటీలో గాల సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు కాబట్టి ఆయన ఎలా చెప్తే అలా మేము నడిచే కార్యకర్తలు అండి. మేము ఆ రోజు రంగా గారు ఉన్నారు, ఈరోజు గాల సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు. అట్లాగే మేము ఏది చెప్పినా ఆయన ఆధ్వర్యంలో ఉంటాం కాబట్టి మేము ఏదైనా చేయగలుగుతాము. మీరు ఎవరు మాతో మాట్లాడగానే నేను గాల సుబ్రహ్మణ్యం గారు నేను ఫోన్లు చేయగానే నేను చెప్పాను, మీరు ఎవరు మాతో మాట్లాడొద్దండి, మా దగ్గరికి రావద్దు. 7 గంటలకు బోండా ఉమా గారు మా ఇంటి దగ్గరికి వస్తున్నాడు, నేను కండవాలు ఎక్కుతాను, మీరు ఇంకా దాంతో మీరు రావద్దని నేను చెప్పాను. చెబితే వాళ్ళు అలాగే మీతో మేము మాట్లాడలేమన్నా అన్నారండి. నేను కూడా ఎక్కువగా మాట్లాడతానండి, అది గాల సుబ్రహ్మణ్యం గారికి తెలుసు. అయితే ఎక్కువ మాట్లాడకూడదు కాబట్టి మీ అందరికీ నమస్కారం. మరి తెలుగుదేశం జనసేన కలిసింది కాబట్టి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉప ముఖ్యమంత్రిగా మన పవన్ కళ్యాణ్ గారు చూడాలని మన ఆశ. అయితే ఇక్కడ బోండా ఉమా సెంట్రల్ నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీతో గెలిపించుకుని మనం ఆయన అసెంబ్లీకి పంపించి మంత్రి పదవి తీసుకొచ్చేదాకా మనం నిద్రపోవద్దండి. ఇది మా కోరిక, మహిళలది జనిత కూడా. మరి ఇది ముగుతున్నాను, ఇంతతో ఇది అవుతున్నానండి. ఇది బాగా దానికి న్యాయం చేస్తాం. ఫస్ట్ టైం కొద్దిగా నాయకత్వ బాధ్యతలు వహించమని చెప్పి ఫస్ట్ ఒకసారి మాట్లాడించిస్తే ఇంకా సైలెంట్గా ఉండిపోద్ది. మన దగ్గర తప్పులున్నా ఏమి ఎంచకుండా ఉంటుంది కాబట్టి ఫస్ట్ ఆడడంతో పోనీ కొట్టించాం. 2 నాగేష్ గారికి అత్యంత సన్నిహితులు. అసలు యాక్చువల్గా ఈ కార్యక్రమం జర్నలిస్ట్ కోసం పెట్టింది. ఇది దాంతో పనిలో పనిగా మా పని కూడా అయిపోతున్న ఉద్దేశంతో స్టార్ట్ చేసాం. ఎలీషా గారు పనుందా? నగేష్ పూర్తి 49వ జన్మదినం వేడుకలు. వాస్తవానికి 49వ రాశారు కానీ ఆయన చూస్తుంటే 49 అని ఎవరికి అనిపిస్తుందో. ఈ 35 నుంచి 39 లోపలనే, ఇక 49 వరకు కూడా ఏం పరిస్థితి లేదు. కాబట్టి ఆయనతో కలిసి దాదాపు 10 సంవత్సరాలుగా మా స్నేహం కొనసాగుతూనే ఉంది. హెచ్ఎంటీవీలో ఆయన రీజనల్ కోఆర్డినేటర్ ఉన్నప్పుడు నేను ఇక్కడ ఒంగోలు ప్రకాశం జిల్లా నుంచి కృష్ణా జిల్లా ట్రాన్స్ఫర్ వచ్చాను. అప్పటి నుంచి కూడా ఈ స్నేహం కొనసాగుతూ ఉంది. హెచ్ఎంటీవీలో పనిచేసాము. ఆ తర్వాత నేను వేరే వైటీవీకి బయటకు వేరే ఛానల్స్ ఆయన కూడా బయటకు వచ్చేసాను. బట్ ఆ హెచ్ఎంటీవీలో ఉన్న స్నేహ బంధం ఏదైతే ఉందో అది ఈ రోజుకి అలా కొనసాగుతాను ఉంది. ఆయనతో కలిసి మీ అందరూ కూడా అతనితో పరిచయాలు ఉండుంటాయి. ఒకసారి ఆయనతో పరిచయం అయితే ఎంత కష్టమైన పని అయినా అంత ఈజీగా వెళ్ళాలనుకోవడంలో అసలు ఏమాత్రం అతిశయోక్తి కాదు. మేమిద్దరం కలిసి చేసిన పనికి ఆంధ్రప్రదేశ్ నుంచి హెచ్ఎంటీ వాళ్ళు సింగపూర్ పంపితే ఏపీ నుంచి మేమిద్దరము ప్లస్ ఇంకో గుంటూరు నుంచి ఒక వ్యక్తి, ముగ్గురం సెలెక్ట్ అయ్యి దాదాపు 1 వారం రోజుల పాటు సింగపూర్ ట్రిప్ చేశారు కేవలం మేము చేసిన పనికి. జనరల్గా రెవెన్యూ ఎప్పుడు జర్నలిజం ఉండి అక్షరాలు, స్టోరీలు, ఈ వార్తలు దీని చుట్టే తిరిగే మేమిద్దరము. ఏ రోజు కూడా రెవెన్యూ డబ్బులు తీసుకురావాలా, కంపెనీకి యాడ్లు తీసుకురండి, పైనుంచి వచ్చే ఒత్తిళ్లు తట్టుకుంటూ పనిచేయడం ఏ రోజు మేము రెవెన్యూ జోలికి వెళ్ళాం. కానీ వాళ్ళు పెట్టిన ఒక్క టాస్క్ మేము చాలా అవలేలుగా కంప్లీట్ చేసాం. దాంతో మేనేజ్మెంట్ ఆఫర్ ఇచ్చింది. సో రెవెన్యూ కూడా వీళ్ళు జనరేట్ చేస్తారు అని అనటంలో అసలు మాకు అట్లా సన్మానం చేసి ఆ రోజు సింగపూర్ పంపించారు.
సో రెవెన్యూ జోలికి మేము ఎప్పుడు వెళ్ళలేదు, కానీ ఎప్పుడు అక్షరాలతో ఉన్నాము. ఆ రోజు కూడా ఏ రోజు యాడ్లు చేయలేదు. కరెక్ట్గా జర్నలిజం అంటే జర్నలిజం మాత్రమే చేసాం మేము, ఇంకెప్పుడో పెట్టాను. కానీ ఈ జర్నలిజంలో ఉన్న ఒత్తిళ్ళు ఏవైతే ఉన్నాయో, హెడ్ ఆఫీస్ నుంచి ప్రతి నిమిషము ఎట్లా ఉంటుందో, వార్తల కోసం పైనుంచి వచ్చే ప్రెజర్ ఎట్లా ఉంటుందో, అంత ప్రెజర్ని కూడా చాలా అవలేలుగా ఎదుర్కొంటూ, కింద స్టాఫ్ అందరినీ కూడా చాలా జోవియల్గా పనిచేసుకుంటూ, వాళ్ళకి చెప్పాలని సమాధానం వాళ్ళకి చెప్పుకుంటూ చాలా అవలేలుగా పనిచేసిన ఆ సాహచర్యం అయితే దాదాపు ఇది 2013-14 నుంచి ఇప్పటి వరకు కూడా ఈ మైత్రి బంధం వాళ్ళకి కొనసాగుతూ ఉంది. ఏదేమైనా చాలా రేర్గా బర్త్డే 29వ తారీఖు అంటే ప్రతి లీపీలో వచ్చే చాలా అతి తక్కువ మందిలో నగేష్ ఒకరు. సో ఈ వేదిక కార్యక్రమాన్ని ఇక్కడ కాపునాడు ఆఫీస్లో చేయటం అయితే మా అందరికి కూడా చాలా సంతోషంగా ఉంది. దీనికి సంబంధించి ఇంకా జర్నలిస్టులు ఇంకా కృష్ణాంజలి గారు రావాల్సి ఉంది. మరి ఆయన ఇప్పుడు వరకు ఉన్నారు, మరి బయటికి వెళ్ళారు. ఆయన కూడా వచ్చి ఉంటే పార్టిసిపేట్ చేసి ఉంటే బాగుండేదని. కృష్ణప్రసాద్ ఈ కార్యక్రమంలో ఈ రోజు పుట్టిన నగేష్ గారికి ముందుగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, నాది ఉద్యమాల పొలిటిగడ్డ, దళిత ఉద్యమాల పొలిటిగడ్డ అయిన కలిగించారు. దాదాపు 2010 నుంచి అందరికీ జర్నలిస్ట్గానే తెలుసు నగేష్ గారు. నాకు ఒక అంబేద్కర్ వాదిగా పరిచయం, ఒక దళిత నేతగా పరిచయం. అతను నేను చేస్తున్న భూ పోరాటంలో, అంటే నేను స్ట్రింగర్గా ఉన్న టైంలో, నేను ఇబ్రహీంపట్నంలో స్ట్రింగర్గా ఉన్నాను. నేను జన్మించిన స్థానం అయితే జన్మించాక నేను ఇబ్రహీంపట్నం స్ట్రింగర్గా పనిచేసేటప్పుడు విజయవాడ హెచ్ఎంటీవీలో ఎన్టీవీలో పనిచేస్తూ నా పరిచయం, ఎన్టీవీ పేరు చెప్పి చేస్తూ పరిచయం. నేను 2012 నుంచి నైట్ వరకు భూ పోరాటం చేస్తే దాదాపు 60 మందికి మనిషికో ఎకరా భూమి ఇప్పించాను. దాంట్లో నరేష్ గారు కీలక పాత్ర పోషించారు. అంటే ఆలోచనలు నా ఉద్యమానికి సహకరిస్తూ, అనుదినం నన్ను ఎంకరేజ్ చేస్తూ, ఏదైతే ఉద్యమాన్ని నీరు గారిపోకుండా తన వంతు నాకు సహకరిస్తూ నన్ను ముందుకు నడిపిన వ్యక్తి నగేష్ అన్న. ఆయనకి ఆ జన్మంతో రుణపడి ఉంటాను. ఈ కార్యక్రమంలో నా మాట్లాడే అవకాశం కల్పించి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నగేష్ గారు వారితో పాటు ఒక 2-3 ఇంకో ఆయన కూడా రావాలి, నాగుల మీద అని ఫోటోగ్రాఫ్ షూటింగ్లో ఉన్నాను. నక్సలైట్లు కిడ్నాప్ చేసి చింతపల్లి ఫారెస్ట్లో ఎన్ని రోజులండి 48 ఇంకో గంటలో చచ్చిపోతానని చెప్పి 48 అవర్స్ బతికాడు. తర్వాత ఆయన గురించి ఎంక్వైరీ చేసుకుని ఆయన పోరాటాలు, అంబేద్కర్ మూమెంట్లో పనిచేయటం, రియల్ జర్నలిస్ట్ అని చెప్పి భావించి ఎంక్వైరీ చేసుకున్న తర్వాత సౌత్ దగ్గర తెచ్చి ఇవాళ మా అందరికీ 12వ పుట్టినరోజు పెట్టు సంతోషం. ఒకప్పుడు నేను దాదాపు ఒక 52 సంవత్సరాల నుంచి ఆర్గనైజేషన్లో ఉన్నాను. నగేష్తో నాకు పరిచయం కావాలని చెప్పి చాలా తహతహలాడేవాడిని. అలాంటిది ఇప్పుడు ఆయన అభిమాని అయితే నేను, వాళ్ళు నాకు అభిమాని అయిపోయింది. అది నా అదృష్టంగా భావిస్తూ రామ్ గారు. మైక్ పైకి పెట్టండి, కోట్ దగ్గరికి పెట్టండి. రామ్ గారు మైక్ పైకి పెట్టండి, బాగా పైకి పెట్టండి. అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం. నా పేరు వెంకట్ అండి. నాది తూర్పుగోదావరి జిల్లా మండపేట. యాక్చువల్గా నేను ఒక ఫ్రీలాన్స్ జర్నలిస్ట్గా వర్క్ చేస్తున్నాను. అంటే ఒక సోషల్ యాక్టివిటీలో కూడా నేను ఉన్నాను. మెయిన్ నగేష్ అన్నతో నాకు 3 సంవత్సరాలకు పరిచయం. మెయిన్ ఏంటంటే నగేష్ అన్న చాలా సింప్లిసిటీగా ఉంటాడు. మెయిన్ ఏంటి, మనం ఎప్పుడైనా ఒక వ్యక్తితో మనం ఎక్కువ పరిచయం ఉండాలంటే వాళ్ళతో కలిస్తే ఎంత ఆనందంగా ఉంటుందనేది మనం ఎక్కువ చూస్తాం. అలాగే నగేష్ అన్న ఒక చిరునవ్వుతో అందరినీ పలకరించడం చాలా సంతోషంగా ఉంటుంది. అంటే ఒక వ్యక్తిని మనం ఏంటంటే ఒక పదవి కానీ ఒక స్థాయి కానీ ఉంటేనే మనం గౌరవిస్తూ ఉంటాం.
అంటే మనతో సమానం కాకుండా మనకన్నా పైగా అంటే సొసైటీలో డెవలప్ అయిన వాళ్ళతోనే మనం పరిచయం పెంచుకోవాలనుకుంటాం, కానీ ఆయన చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా అందరినీ ఒకే స్థాయిలో చూడడం విధంగా చాలా సంతోషంగా ఉంటుంది. మనలాంటి ఫ్రీలాన్స్ జర్నలిస్ట్కి నిజంగా ఆదర్శనీయంగా ఉన్నారు ఆయన. సామాజికంగా కూడా అంబేద్కరిస్ట్గా ఆయన చాలా అంటే ఏంటంటే కుడి చేతితో చేసింది ఎడ చేతితో తెలియకూడదని, అదేవిధంగా ఆయన ఎన్నో కార్యక్రమాలు చేస్తుంటారు, సామాజిక సేవా కార్యక్రమాలు. అవి బయటికి ఇప్పుడు ఏంటంటే చేసిన ప్రతి కార్యక్రమం ప్రచారం చేసుకోవడం ఈ రోజుల్లో చాలా సర్వసాధారణం అయిపోయింది. అటువంటిది నిరాడంబరంగా సేవా కార్యక్రమాలు చేస్తూ ముఖ్యంగా విద్యార్థులను ప్రోత్సహిస్తూ స్కాలర్షిప్ ఇస్తూ ఎంతో ప్రోత్సహిస్తున్నారు. వారు అందరి మొహంలో ఒక చిరునవ్వుగా మరిన్ని జన్మదిన వేడుకలు జరుపుకోవాలని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఈ సమావేశం విచిత్రం ఏంటంటే సభాధ్యక్షుడు లేటుగా రావటం. ఇప్పుడు మేము ప్రస్తుతం యాక్టింగ్లో ఉన్నాం, సభాధ్యక్షుడు వచ్చాడు కాబట్టి ఈ స్థానాన్ని ఆయనకి అప్పచెప్పేసి నేను దిగిపోతున్నాను. భాగ్యరావు గారిని సభాధ్యక్షుడు వహించవలసిన మీరే లేదు అసలు ఈ కార్యక్రమం ప్రపోజలే మీది కాబట్టి సభాధ్యక్షుడు మీదే. లేదు నేను న్యాయం చేయలేను కాబట్టి మీరు రండి 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 ఇప్పుడే వచ్చాను కాబట్టి రండి రండి వస్తాను. ఆయన అసలు నేను తీసుకొస్తానండి అంటే హలో రాము స్విచ్ అసలు పట్టుకోవద్దండి ఎవరైనా సరే. కింద అందరికీ కూడా ఎప్పటి నుంచో మంచి దగ్గరగా ఉండి అన్ని ఒక జర్నలిస్టుగానే కాకుండా సామాజిక స్పృహతో ఉన్నటువంటి వ్యక్తి నగేష్ గారు. ప్రతి విషయంలో కూడా చాలా క్షుణ్ణంగా అనాలిసిస్ చేసి పర్ఫెక్ట్గా సూటిగా చెప్పగలిగినటువంటి ఒక పెద్ద మంచి సామాజికవేత్త, జర్నలిస్టే కాకుండా ఆ విధంగా ఆయన ఈ సమాజంలో ఉన్నటువంటి ప్రతి విషయాన్ని కూడా క్షుణ్ణంగా చెప్పగలిగినటువంటి ఆయనకి ఇంకా మంచి ఆరోగ్యాలు ఇచ్చి 100 సంవత్సరాల పాటు ఈ సమాజానికి సేవ చేసే విధంగా ఆయన ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం సెలవు తీసుకుంటాం. జై భీమ్. ఓకే, థ్యాంక్ యూ అన్న. మీటింగ్ పెడతాం కదా. ఓకే, థ్యాంక్ యూ అన్న. మన మైక్ పని చేయండి. ఇన్ని మార్చామంటే మళ్ళీ సెట్ చేయాలి. సరే మాట్లాడేస్తాను. వేదిక మీద ఉన్న అందరికీ ముందుగా ఇక్కడ 49వ జన్మదినోత్సవం జరుపుకుంటున్న సోదరుడు, మిత్రుడు, నాకు ఒక 20 ఏళ్ళ నుండి మంచి పరిచయస్తుడు, మంచి సపోర్టర్. అలాగే అంటే నాకు ఇప్పుడు గాలుగా అన్న విషయం నాకు చెప్పలేదు. ఇది నగేష్ బర్త్డే ప్రోగ్రామ్ ఉంది, ఇలాగా కేక్ కటింగ్ ఉంది రా అని చెప్తే సరే బయలుదేరి వచ్చాం. వచ్చిన తర్వాత చూస్తే ఎవరు మన నగేష్ అని చెప్పారు. మేము 20 ఏళ్ళ నుండి మంచి మిత్రులుగానే ఉన్నాం. ఏ రోజు కూడా ప్రతిసారి కూడా మా వంశు మంచి సపోర్ట్ చేస్తూ, అలాగే ఆయన జర్నలిస్ట్గా కొంచెం ఆ న్యూస్ అన్ని కవర్ చేస్తూ అప్పుడు మంచి మంచి మీటింగ్స్ కానీ ప్రోగ్రామ్స్ కానీ అవన్నీ కవర్ చేస్తూ ఎంతో ఇవాళ ఒక రకంగా చెప్పాలంటే విజయవాడలో నగేష్కి తెలియని అంటే ఎవరు ఉంటారు అనుకుంటున్నాను. అన్ని రాజకీయ పార్టీల వాళ్ళు ఒకటైతే చాలామందిని మీడియా ద్వారా పైకి లేపి అందరికి పరిచయం చేసి అలాగే ఎన్టీవీలో కానీ ఇంకా వేరే చాలా ఛానల్స్లో చేసినట్టున్నారు. నాకంత మీడియా గురించి నాకంత తెలియదు కాబట్టి నేను చెప్పలేను. కానీ ఎక్కడున్నా సరే ఒక మిత్రుడిగా, ఒక సహచరుడిగా, అలాగే ప్రతి విషయానికి వచ్చి ఇంటర్వ్యూ ఇస్తామన్నా కొంచెం మీరు వచ్చి మాట్లాడితే బాగుంటుంది, పలానా విషయం మీద పలానా సబ్జెక్ట్ మీద అని చెప్పడం, ఎంతోమందిని రాజకీయాల్లోకి
కొంచెం అందరినీ పోస్ట్ ఇచ్చి వాళ్ళ గురించి కొంచెం బాగా చేసిన వాళ్ళలో నాకున్న సన్నిహితుల్లో నగేష్ ఒకడు. నేను చాలా అభినందిస్తూ ఈ బర్త్డే వేడుకల్లో పాల్గొన్నందుకు చాలా ఆనందంగా ఉంది. అంటే ఈ బర్త్డే కూడా ఒక స్పెషల్ అవుతుంది. ఇది 4 సంవత్సరాలకు 1 సంవత్సరాలకు వచ్చే ఒక బర్త్డే. ఎందుకంటే ఫిబ్రవరి 29 అనేది చాలా రేరు. అలాంటి రోజున జన్మించడం అనేది కూడా చాలా అదృష్టం. ఆర్టినేట్ కూడా నా సోదరుడు కొట్టేయడం. ఇవాళ 49వ బర్త్డే ఇందాక చాలా చెప్పినట్టు 14వ బర్త్డే, 12వ బర్త్డే కింద వస్తని చెప్తున్నాడు. ఈ అవకాశం ఇచ్చిన వాళ్ళందరికీ కూడా నాకు హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేసుకుంటూ చిరకాలం అన్ని పెద్దోళ్ళు కాబట్టి నా ఆశీర్వచనంతో అంతా మంచి దీనికి వెళ్ళాలని చెప్పి ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. అన్నగారి కోసం ఒక మాట చెప్పాలి. కానీ నేను ఇక్కడ విజయవాడ వచ్చిన దగ్గర నుంచి బోండా శ్రీని గారికి చాలా మంచి పేరు ఉంది, తెలుసు అందరికి. మాకు ఏ రకమైనటువంటి పొలిటికల్ న్యూస్ కావాల్సిన సార్ దగ్గరికి వెళ్ళేవాడు, నేను వెళ్ళేవాడిని, పర్సనల్గా వెళ్ళేవాడిని. మైక్ కెమెరా లేకుండా వెళ్ళి నాకు కొంచెం ఈ డీటెయిల్స్ కావాలండి, ఈ పార్టీలో ఎవరెవరు కీలకం, వ్యూహాలు, బ్యాక్ సైడ్ వ్యూహాలన్నీ కూడా బోండా శ్రీని గారిని మించినోడు విజయవాడలో ఇంకెవరు లేడని నా అభిప్రాయం. సో ఆ సందర్భంలో మేము ఒక ఉద్యమం చేయాలనుకున్నాం. గోదావరి కృష్ణ కేజీ బేస్ని ఉద్యమం ఒకటి చేయాలని మా ఛానల్ ద్వారా అమలాపురం నుంచి సూర్యాపేట వరకు ఒక 1 నెల రోజుల పాటు ర్యాలీ పెట్టాం. దానికోసం ఎవరికి తెలుసు అని మొత్తం బాధ్యత నాది, నేను తీసుకున్నాను. అప్పుడు అన్నగారి కోసం ఎవరు చెప్పారు, ఆయన కేజీ బేస్ని మొత్తం రీసెర్చ్ చేశారు, ఆయన దగ్గర మొత్తం డేటా ఉందని. నేను వెళ్తే ఇంత పేపర్ ఇంత కట్టించాను. 4-5 రోజులు కూర్చుని మొత్తం డేటా తీసుకుని ఒక 1 నెల రోజులు ఉద్యమం చేయడానికి మూలకర్త. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. ఇప్పుడు మన అన్న రఫీ గారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మరి ప్రముఖ అనలిస్టు, చాలా కాలంగా డెమోక్రటిక్ ప్రాసెస్లో పనిచేసేటువంటి ఉద్యమాలకు వెనుదన్నుగా ఉన్నటువంటి నాయకుడు అన్నగారు వెళ్ళిపోవాలనుకుంటున్నారు. ఆయన కూడా వేరే కార్యక్రమాల్లో పాల్గొనడానికి మాట్లాడతారు. జేబులో పెట్టి వస్తుంది. హలో, అందరికీ నమస్కారం. నగేష్ గారు గురించి చాలా మంది చాలా రకాలుగా చెప్పారు. 20 సంవత్సరాల నుంచి విజయవాడలో నగేష్ గారితో నాకు పరిచయం. ఆయన నాకు తెలిసి 5-6 ఛానల్స్లో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశారు. రీజనల్ కోఆర్డినేటర్గా పనిచేశారు. నేను అనేక ఇంటర్వ్యూలు ఇచ్చాను ఆయన పనిచేస్తున్న టీవీలో. చివరిగా ఏపీ 24లో కూడా చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించారు. దూరదర్శన్లో కూడా ఆయన మమ్మల్ని పిలిచి మాట్లాడించారు. అయితే జర్నలిస్ట్ నేపథ్యం ఉన్నటువంటి నగేష్ గారు ఇటీవల కాలంలో పారిశ్రామికవేత్తగా, అంటే ఒక వ్యాపారవేత్తగా రూపం తీసుకున్నాడు. దానికి ఆ ప్రాజెక్ట్ కూడా మాకు చెప్పాడు. మళ్ళీ జర్నలిజంకి వెళ్ళాలనేటువంటి ఉద్దేశం లేదు నాకు, నేను వ్యాపార రంగంలో స్థిరపడాలని చెప్పేసి అనుకుంటామని చెప్పేసి చెప్పాడు. ఆయన కనిపించినప్పుడల్లా నాకు ఒక చిన్న బాధ కలిగింది. ఆయన భార్య చనిపోయారు, ఒంటరిగా ఉంటున్నాడు. ఆ ఒంటరితనాన్ని ఛేదిస్తూ, నవ్వుతూ, అందరినీ నవ్విస్తూ, అందరితో స్నేహం పూర్వకంగా వెలుగుతూ ఉన్నాడు. పిల్లలు 3 కూడా ప్రయోజకులయ్యారు. 49 సంవత్సరాలే, చిన్న వయసే. ఇంకా చాలా సుదీర్ఘమైనటువంటి ప్రయాణం ఉంది. ఈ ప్రయాణంలో ఆయన అనేక విజయాలు సాధించాలని చెప్పేసి నేను కోరుకుంటా ఉన్నాను. ఈ కార్యక్రమాన్ని గాలి సుబ్రహ్మణ్యం గారు ఏర్పాటు చేయడం అనేది కూడా చాలా సంతోషం కలిగిస్తుంది. సుబ్రహ్మణ్యం గారు కూడా స్నేహ శైలి, పిలవటంలోనే ఇంతమంది వచ్చారంటే ఆయనకు ఉన్నటువంటి ప్రత్యేకత అది. వీరిరువురి మీద ఉన్నటువంటి అభిమానంతో మేమంతా వచ్చాం. యాక్చువల్గా మా తమ్ముడికి ఆపరేషన్ జరుగుతుంది ఎర్రబండి శివాజీ హాస్పిటల్లో.
నేను అరగంట నుంచి అటు వెళ్ళాలని చెప్పేసి నా మనసంతా అక్కడే ఉంది. ఇది తప్పదని చెప్పి నేను చివరిదాకా ఉండలేక దీంట్లో పాలు పంచుకున్నాననేటువంటి ఒక చరిత్ర ఉండాలని చెప్పి నేను భావిస్తూ నగేష్ గారికి మంచి భవిష్యత్తు ఉండాలని, అలాగే గాడ సుబ్రహ్మణ్య గారు చేసేటువంటి కార్యక్రమాలు ఇంకా ముందుకెళ్ళాలని చెప్పి భావిస్తూ ఈ కార్యక్రమానికి నాయకుడిగా ఉన్నటువంటి నగేష్ గారు మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని చెప్పి ఆకాంక్షిస్తూ నాకు ఇచ్చిన అవకాశానికి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. చెప్పేసి సభాధ్యక్షులు భాగ్యారావు గారు నేడు 49వ జన్మదినం జరుపుకుంటున్న యువకుడు. ముందు బాలుడు అందాం అనుకున్నాను, కానీ బాలుడు అంటే మరీ బాగోతులే, అతిగా ఉంటుంది అని యువకుడు అన్న వాస్తవాన్ని తెలియజేస్తున్నాను. అలాగే వేదిక మీద ఉన్న ఇతర మిత్రులు పెద్దలు, వేదిక ముందున్న మిత్రులు పెద్దలు అందరికీ కూడా నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ డెలిగేట్ ఎంప్లాయీస్ జాతీయ కార్యవర్గం తరఫున అభినందనలు తెలియజేస్తున్నాను. మాకు మా ప్రతి సమావేశంలోనూ కూడా సంబోధన కామ్రేడ్స్ అనే వచ్చి వస్తుంది. ఒకవేళ మధ్యలో ఏమన్నా వస్తే మీకు ఎవరికైనా అభ్యంతరం అయితే మరో రంగా అనుకోకండి. ఎందుకంటే కామ్రేడ్ అంటే అదే తప్పు పదం కాదు, అది మన సహచరుడా అని మన సంబోధన మాత్రమే. మరి ఈ రోజున నగేష్ గారి జన్మదినం జరుపుకున్నప్పుడు నాకు ఇక్కడున్న వాళ్ళు చాలామంది పరిచయం లేరు, వాస్తవం చెప్తున్నాను. అలాగే నేను మీకు ఎవరికి తెలియదు. నాకు మన సుబ్రహ్మణ్య గారు ఫోన్ చేసి, రమణమూర్తి గారు మీరు తప్పకుండా రావాలి సమావేశానికి, మీ సోదరుడిదే ఈ రోజున జన్మదినం. ఏ రకంగా మీరే ఓసారి గతంలో ఆయన కిడ్నాప్ చేశారు 12 సంవత్సరాల క్రితం అని మా వర్గాన్ని ఉద్దేశించి, గతంలో ఇప్పుడు కాదు నేను ఆ దీంట్లోంచి ఈ రోజున ఈ కార్యక్రమంలో పాల్గొనడం అన్నది నేను అదృష్టంగా భావిస్తున్నాను. ఇక్కడ కొన్ని వాస్తవాలు మనం తెలుసుకోవాలి. ఈ రోజున పాత్రికేయులు చేస్తున్న పని అది చూసే వాళ్ళకి ఏదో సాధారణంగా కనపడుతుంది, కానీ అనితర సాధ్యం ఎవరికి చేయలేని పరిస్థితులు ఉన్నాయి ఇవాళ. ఎందుకంటే అన్ని పత్రికలు కూడా, అన్ని వార్తాపత్రికలు కూడా వాటి రూపం మారిపోయింది ఇవాళ. అన్ని వార్తాపత్రికలు ఏదో ఒక పార్టీకి, ఏదో ఒక రాజకీయ పార్టీకి కరపత్రాలు అయిపోయాయి తప్ప, పెద్ద పెద్ద కరపత్రాలు అయ్యాయి తప్ప అది నిష్పక్షపాతంగా వార్తలు అందించే పరిస్థితులు లేవు. కొన్ని రాజకీయ పార్టీలు అయితే వాళ్ళు సమావేశం పెట్టినప్పుడు, పత్రికా సమావేశం పెట్టినప్పుడు కానీ, లేకపోతే ఇంకేమైనా కార్యక్రమాల్లో కానీ అడుగుతున్నారు, పలానా వాడు వచ్చాడా, వచ్చి పంపించేయండి, పలానా పేపర్ వాళ్ళు వచ్చారా, వెంటనే పంపించేయండి అని అంత దారుణమైన పరిస్థితి ఉన్న ఈ రోజుల్లో గ్రామాన పట్టణాల్లోనూ నగరాల్లోనూ జనం మధ్యలో 24 గంటలు తిరుగుతూ అతి సంక్లిష్టమైన వార్తల్ని సేకరిస్తూ ఇవాళ వాళ్ళు ఒక కొంచెం డెలికేట్ సబ్జెక్ట్ కానీ, లేదా ఏదైనా ఒక కాంట్రవర్షియల్ ఇష్యూ మీద కానీ ఒక రిపోర్ట్ తయారు చేసి పత్రికలో వేస్తే అసలు ముందు అది ఎవరు వేశారు, ముందు అది పట్టుకోండి అనే అంతటి దుర్మార్గపు పరిస్థితుల్లో ఇవాళ పాత్రికేయులు పనిచేస్తున్న మాట వాస్తవం. వాళ్ళందరికీ కూడా అయినప్పటికీ కూడా వాళ్ళంత శ్రమపడి వాళ్ళన్నిటికీ తెగించి ఒక రకంగా వార్తలు ప్రజలందరికీ కూడా అందజేస్తున్న వారందరికీ కూడా ఈ సభాముఖంగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ రోజున చాలా రకరకాల పరిస్థితులు మనం చూస్తున్నాం. ఒకే ఒక విషయం చెప్పేసి నేను ఇంకా సెలవు తీసుకుంటా, ఇంకా చాలా ఉన్నప్పటికీ ఈ సందర్భం కాదు. మన పరిస్థితులు ఎంత దారుణంగా మారిపోయాయంటే, గతంలో ఏదైనా రాజకీయ పార్టీ ఇలాంటి ఎన్నికల సందర్భంలో అభ్యర్థుల పేర్లు ప్రకటించేటప్పుడు అభ్యర్థి ముందు
నియోజకవర్గం అభ్యర్థి, ఆ తర్వాత ఏ పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీ అన్నది అంతవరకు ఆగేది. మొన్న ఒక పత్రికలో మనం చూసాం, ఆ టేబుల్లో ఏముంది చిప్పర్లో కులం కూడా ఉంది. ఏనాడు లేదు కామ్రేడ్స్, అది మీరు ఒకటి గమనంలోకి తీసుకోవాలి. ఈ రోజున ఎంత దారుణంగా మనందరినీ కూడా ఈ కులాల పేరు మీద, వేరే రకరకాల మతాల పేరు మీద, ఇంకో పేరు మీద విడదీసి ఈ రాజకీయ పార్టీలు పాపం గడుపుకోవాలని ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితుల్లో ఇలాంటి సామాజిక స్పృహన్న నగేష్ లాంటి వారి మీద బాధ్యత ఎక్కువగా ఉంది. ఆ సామాజిక స్పృహని పెంపొందించి భవిష్యత్తులో ఇంకా అనేక ఆటుపోట్లను తట్టుకుంటూ సమాజాన్ని ముందుకు నడిపించే బాధ్యత ఇలాంటి యువకులు తీసుకుంటారని చెప్పి ఆశిస్తూ, వారికి ఎల్లవేళలా నా మనటి మిత్రుల సహాయ సహకారాలు ఉంటాయని సభాముఖంగా తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మన సీనియర్ జర్నలిస్ట్ సఫీ గారు, వారు కూడా అర్జెంట్గా వెళ్ళాల్సి ఉంది. సఫీ గారు మాట్లాడారు. సార్ ఇదిగోండి రండి. అందరికీ నమస్కారాలు. పెద్దలకి ఈరోజు 12వ పుట్టినరోజు జరుపుకున్నాం నగేష్ అన్నయ్య. మనవాళ్ళు ఉన్నటువంటి కుర్రవాడికి పుట్టినరోజు శుభాకాంక్షలు. అలాగే నగేష్ గారు ఒక విశిష్టమైన మనస్తత్వం. ఆయన పిఎం దగ్గర నుంచి పక్కన చేసే పనివాడి వరకు కూడా అందరితో ఒకేలాగా మాట్లాడతారు. వ్యత్యాసం అనేది ఎప్పుడు చూసినా అది ఆయన గమనించిన మంచి ఇది. అలాగే ఆయన కోకోనాడ ఫుడ్స్ వ్యాపారం స్టార్ట్ చేశారు. వ్యాపారవేత్తగా, బిజినెస్ మ్యాన్గా అది విజయ తీరాలని అందుకోవాలని. అలాగే ఆయన మరొక ఇప్పుడు 12 అంటే ఇంకొక 20 టోటల్గా 150 పాల్గొని కూడా నాకు ఒక సంతోషకరంగా ఉంది. అంబేద్కరిస్ట్గా నేను అంబేద్కర్ భావజాలాలంటే నాకు బాగా ఆప్యాయత. నాకు చిన్నప్పటి నుంచి కూడా అంబేద్కర్ గారి ఆశయాలు తీసుకెళ్లే వాళ్ళన్నా వాళ్ళతో నడవాలనే కోరుకుండేది. నా విజయవాడకు నాకు పరిచయమైన కొసరం రాము గారు నా ఆత్మీయ స్నేహితులు, ప్రాణ స్నేహితులుగా నన్ను గైడెన్సీ చేస్తా, అంబేద్కర్ గారి గురించి ఇంకా లోతుగా తెలుసుకుంటా. అదేవిధంగా భాగ్యారావు అన్న గారిని అందరితో బాగా అందరినీ నేను అన్న చెప్పే స్పీచ్లన్నీ గమనిస్తూ ఉంటాను, వింటూ ఉంటాను, వాళ్ళ స్ఫూర్తి తీసుకుంటూ ఉంటాను. ఇలాంటి స్ఫూర్తి తీసుకొని నేను ఏంటంటే జనసేన పార్టీలో ప్రజలకు నా వంతుగా సామాజిక న్యాయం అనేది తీసుకెళ్లే విధంగా నేను పనిచేసే విధంగా ఈ అదృష్టాన్ని, సూచనని నేను గమనిస్తూ ఫాలో అవుతున్నాను కాబట్టి నేను చాలా సంతోషిస్తున్నాను. 49వ జన్మదిన వేడుకలు జరుపుకున్న అన్న గురించి ఇప్పుడే విన్నాను. ఇంకా అన్నతో తెలుసుకునే ప్రయాణించే అదృష్టం కూడా కలుగుద్దని నేను ఆశిస్తూ, ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో చేసుకుంటూ సుఖ సంతోషాలతో అన్న
మా అందరితో కలిసి ప్రయాణించి కొన్ని అన్ని విజయాలు సాధించాలని కోరుకుంటూ అందరికీ నమస్కారం చెప్పుకున్నాను. జై జనసేన, జై భీమ్. ఓకే, థ్యాంక్ యూ. మన అన్న శివాజీ అన్న మాట్లాడతారు. ఒక నిమిషం ఇదా మైక్ కాలం మైక్ అన్న వాయిస్ రికార్డ్ అయ్యి సార్ కొంచెం దగ్గర మిత్రుడు ఈరోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్నాం. నగేష్ గారు వేదిక మీద గతంలో సోదర సమాజంలో కోరి వినాయక కుమార్ గారు, భాగ్యరావు గారు, మిత్రులారా, వచ్చిన నా సోదరుడు ధనలక్ష్మి, మిత్రులారా, అందరికీ నమస్కారం. నాకు దశాబ్దం పై నుంచి నగేష్ గారి చాలా మంచి ఆత్మీయులు. వారు ఇక్కడ మంచి ఉచ్చ స్థితిలో శాటిలైట్ ఛానల్స్లో ఉన్నప్పుడు కాంగ్రెస్ రాజకీయాల్లో నన్ను బాగా ఎంకరేజ్ చేసేవారు. నా వాయిస్ తీసుకోవటం, నా బయట వేయటం, నా స్క్రోలింగ్ వేయటం, ఎందుకంటే మరి ఏకర్ సెక్షన్ ప్రయాణం అయ్యి ఉంటుంది. చాలా గొప్పగా నా ఆఫీస్కి వచ్చి కూర్చోవడం. పోయిన సంవత్సరం కూడా నేను జన్మదినోత్సవానికి యాక్సిడెంట్లుగా వచ్చాను. ఇక్కడ ఉన్నాను. సుబ్రహ్మణ్యం ఈరోజు పొద్దున ఆ కార్యక్రమం చెప్పగానే సాయంత్రం వచ్చి నేను కూడా జాయిన్ అవుతానని చెప్పి కామెంట్ కూడా పెట్టాను. మంచిగా అమ్మవారి ఆశీస్సులు ఉండాలని, రాబోయే రాజకీయాల్లో ఎన్నికలు మీడియా పరంగా మా అందరికీ అండగా దండగా ఉండాలని కోరుకుంటూ మరొకసారి ధన్యవాదాలు, శుభాకాంక్షలు చెప్తూ తెలియజేస్తాను. చిన్నగా రండి, రత్నంగా ఇక్కడే ఉన్నాను. వెళ్ళిపోతున్నావు కన్నా కుర్చీ రా, ఎక్కడికి వెళ్తున్నా అందరూ వచ్చి పెట్రోల్ లేదా తెల్లవారింది కదండి.